కాల్స్ వెళ్తాయి కదా, ఫర్దర్ ప్రాసెస్ కాల్స్ వెళ్తాయి కదా, రిఫరెన్స్ నెంబర్లు ఏవైతే ఇచ్చింటారో వాళ్ళకి. రిఫరెన్స్ నెంబర్ కింద చేస్తారు సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. అవును, మీరు రిఫరెన్స్ మీరు పేమెంట్ చేయకపోతే ఇంకేమని చేస్తారు సార్? వాళ్ళకన్నా ఇప్పుడు షూరిటీ ఇవ్వలేదు. షూరిటీ ఇస్తే మీరు ఓకే మీద నెంబర్లు చూసుకోండి. ఎవరైతే నెంబర్లు ఇచ్చారో వాళ్ళకే కాల్స్ వెళ్తాయి అంటున్నావు కదా. ఇవ్వని నెంబర్లకి ఎందుకు కాల్స్ వెళ్తాయి? ఇచ్చిన నెంబర్లకే కాల్స్ వెళ్తాయి. రిఫరెన్స్ ఎప్పుడు చేయాలి కాల్స్? మీరు రెస్పాండ్ అంటే పేమెంట్ చేస్తారంటే పేమెంట్ చేయకపోతే రిఫరెన్స్ నెంబర్ కాల్ చేయనా, లేకపోతే కస్టమర్ రెస్పాండ్ కాకపోతే రెస్పాండ్ అయ్యి యూజ్ ఏముంది సార్? ఊరికే రెస్పాండ్ అయ్యి యూజ్ ఏముంది సార్? ప్రతి నెల ఇదే చెప్పు. ఆల్మోస్ట్ వాళ్ళు అది కాదు కదా, రిఫరెన్స్ నెంబర్ షూరిటీ కాదు కదా సార్. మీరు అంటున్నారు కదా, నాకు అర్థమైంది. మీరు ప్రాపర్ గా తెలుసుకోండి. మీరు మేనేజర్ తెలుసుకోండి ఫస్ట్. మీరు మేనేజరే కదా, నాకు డౌట్ కొడుతుంది సార్. సరే సార్, మీకు డౌట్ కొడుతుంటే మీ లాయర్ దొరుకుతురు రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ రిటర్న్ చేస్తున్నాడు కస్టమర్ని. రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేస్తే మీరు ఎలాగో పేమెంట్ కట్టట్లేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో 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 సార్. హలో సార్ మేమండి స్టాచ్పూర్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం. అదే సార్, మా సార్ మాట్లాడుతూ అంటున్నారు మీతో, సో అందుకని కాల్ చేశాను. ఇవ్వండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది సార్? అది పేమెంట్ చేయట్లేదు, చాలా డేస్ నుంచి పెండింగ్ ఉంది. చాలా అమౌంట్ కూడా చాలా ఎక్కువ తీసుకొని ఉన్నారు. ఫండ్ ఇష్యూ ఉంది సార్, నాకు కొద్దిగా హెల్ప్ చేయట్లేదు. పేమెంట్కి ఎంతకు కావాలి సార్ మీకు? నేను 35,000 టోటల్ ఎంత? టోటల్ అవుట్స్టాండింగ్ 2,23,000 ఉంది. ఇంకా ఫ్యూచర్ ఈఎంఐస్ ఏమో పెండింగ్ ఉన్నాయి. 35,000 అనేది అసలు రాదు కదా సార్ మనకి యాక్చువల్గా. ఇంకా మీకు ఫోర్క్లోజర్ అమౌంట్ 3 lakhs ఉంది సార్. అది ఫ్యూచర్ ప్రిన్సిపాల్ కూడా, ఇప్పుడు ప్రిన్సిపాల్ అమౌంట్ 1,73,000 ఉంది. మళ్ళీ ఫ్యూచర్ ఈఎంఐస్ ప్రిన్సిపాల్ కూడా 64 ఉంది. ఆల్మోస్ట్ 2 lakhs అబౌనే ఉంది. ఈఎంఐలు ప్లస్ ఫ్యూచర్ ప్రిన్సిపల్ కలుపుకుంటారు కదా. అదే సార్, ఇప్పుడు ప్రెసెంట్ ప్రిన్సిపల్ ఏమో 1,73,000 ఉంది. ప్లస్ మళ్ళా ఫ్యూచర్ ప్రిన్సిపల్ అమౌంటే, ఈఎంఐ ప్రిన్సిపల్ అమౌంటే 64 ఉంది. మీరు దాంట్లో వేసుకున్నా కూడా చాలా అమౌంట్ కిందే వస్తుంది కదా సార్. ఆల్మోస్ట్ ఎంత సార్? 1,20,000 దాకా వస్తుంది కదా సార్. అది 1,20,000 దాకా వస్తుంది కదా సార్ సెటిల్మెంట్. 30,000కి ఎలా వస్తుంది సార్? మీరైనా అర్థం చేసుకోవాలి. అసలు అప్రూవలే రాదు. నేను అవసరం అంటే మీరు కట్టుకుంటానంటే నేను లిస్ట్ ఒక 1 lakh కన్నా నేను మాట్లాడి. మరి ఎంతగా రాస్తా సార్ మీరు మీ దగ్గర? రాదు సార్ నిజంగా. మీరే ఇదిగోండి సార్, మీరే ఆకరా క్యాపిటల్కి అనేదానికి లేకపోతే స్టాష్ లింక్ అనేదానికి మెయిల్ చేయండి. అక్కడ ఐ నీడ్ సెటిల్మెంట్ అమౌంట్ అని పెట్టండి. అతను ఎంత అమౌంట్ పెడతాడో ఇంకా రీజనబుల్, నా పైన ఇంకా ఉంటాడు కదా సార్ జెడ్సీ అమ్ము, అతనే మీకు రిప్లై ఇస్తాడు. రిప్లై అనేది అంత అమౌంట్ పెడితే అంతే కట్టండి. ఆయన 40,000 పెట్టిన 40 కట్టండి, లేకపోతే 30,000 పెట్టిన 30,000 కట్టండి. ఆయన కానీ పెట్టిన అమౌంటే కట్టుకోండి. ఆయన ఇంకా ఎంబోనే పెడతారు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు కదా. అట్లా అమౌంట్ లేవు సార్. నేను ఏమంటానంటే ఈ 1 lakh కూడా 2 shots ఇస్తా. 50-50 2 సార్లు కట్టుకోండి. 2 shots కదా అమౌంట్ ఉంటే షార్ట్లు తీసుకోవచ్చు. నాకు పాసిబిలిటీ లేదు ఇప్పుడు అంత అమౌంట్ అరేంజ్ చేసి. పాసిబిలిటీ సార్, మరి ప్రస్తుతానికి ఈఎంఐ కట్టుకోవచ్చు కదా. అమౌంట్ లేదు సార్. ఎందుకంటే సెటిల్మెంట్ లెటర్స్ బయట ఎలా కడతామని చెప్తున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళకి అడిగాను సార్, సరే లెటర్స్ చెప్పండి ఇద్దామన్నట్టు చెప్పారు రిలేటివ్స్. అట్లా రాదు, అప్రూవలే రాదు మీకు. 1 lakh అబోనే ఉంది స్టేట్మెంట్. మరి మీరు ఎప్పటికన్నా టైం తీసుకుని కారణం టైం తీసుకుని నడుస్తాం సార్. ఒక 6 months టైం తీసుకుని నడుస్తాం మీరు అడిగినంత అమౌంట్. మనం టైం అవ్వాలంటే ప్రస్తుతానికి ఈఎంఐ కట్టుకోవాలి కదా. మళ్ళీ కాల్స్ వెళ్తాయి కదా సార్ మీకు. కాల్స్ వెళ్తాయి కదా, ఫర్దర్ ప్రాసెస్ కాల్స్ వెళ్తాయి కదా, రిఫరెన్స్ నెంబర్లు ఏవైతే ఇచ్చింటారో వాళ్ళకి. రిఫరెన్స్ నెంబర్ కింద చేస్తారు సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. అవును, మీరు పేమెంట్ చేయకపోతే ఇంకేమని చేస్తారు సార్? వాళ్ళకన్నా నెంబర్లు చూసుకోండి. ఎవరైతే నెంబర్లు ఇచ్చారో వాళ్ళకే కాల్స్ వెళ్తాయి అంటున్నావు కదా. ఇవ్వని నెంబర్లకి ఎందుకు కాల్స్ వెళ్తాయి? ఇచ్చిన నెంబర్లకే కాల్స్ వెళ్తాయి. రిఫరెన్స్ ఎప్పుడు చేయాలి కాల్స్? మీరు రెస్పాండ్ అంటే పేమెంట్ చేస్తారంటే రెస్పాండ్ అయ్యి యూజ్ ఏముంది సార్? ఊరికే రెస్పాండ్ అయ్యి యూజ్ ఏముంది సార్? ప్రతి నెల ఇదే చెప్పు. ఆల్మోస్ట్ మీరు అంటున్నారు కదా 6 months నుంచి అని. మీరేమన్నా 6 months నుంచి కట్టకపోతే సరే ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండదు. 1 year దాటిపోయింది సార్. 1.5 year దాటిపోయింది తెలుసా సార్? 1.5 year 2 years సార్. మీరు అట్లా 1.5 year నుంచి మీరు పేమెంట్ అనేది జరగలేదు. అప్పుడు అట్లీస్ట్ ఒక ఈఎంఐ పేమెంట్ చేయాలి కదా. ఈఎంఐ పేమెంట్ చేయకుండా కాల్ చేస్తే అవుతుందా పేమెంట్?
రిఫరెన్స్ నెంబర్ ఇంటిమేట్ చేస్తాం సార్, ఇంటిమేట్ చేస్తారు, వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సరే ఒకటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కాంటాక్ట్ లో ఉండగా రిఫరెన్స్ నెంబర్ కాల్ చేయండి. ఏమి సార్ పేమెంట్ జరగకుండా ప్రతి నెల ఎవ్రీ మంత్ ఇలా కాల్ వినండి సార్, వినండి. మీరు ఇప్పుడు నేను కాంటాక్ట్ లో ఉండగా రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తే నా యొక్క ప్రైవసీ మీరు బ్రీచ్ చేసినట్టు. నా యొక్క ప్రైవసీ బ్రీచ్ అయిపోతే నేను పేమెంట్ చేయడం ఎవ్రీ మంత్ ఫీడ్బ్యాక్ చేస్తున్నాను, కాల్ బ్యాక్ చేస్తాను, సెటిల్మెంట్ చేసుకుంటాను, కాల్ బ్యాక్ చేస్తాను, సెటిల్మెంట్ చేసుకుంటాను. అమౌంట్ చెప్పినా సార్ ఎట్లా వస్తుంది? మీరు 1,50,000 సార్ మీరు ఇస్తారా సార్? మీరు ఒక బ్యాంక్ రన్ చేస్తున్నారు, మీరు ఒక వడ్డీకి ఇచ్చారు, 1,89,000 వడ్డీకి ఇచ్చారు, 30,000 కట్టి ఇంకొక 30,000 కడతాను క్లోజ్ చేస్తామంటే క్లోజ్ చేస్తారా సార్? క్లోజ్ చేస్తాను. చెప్పండి ఎందుకు సార్ ఇలా మాట్లాడతారు? భలే మాట్లాడతారు. రాని అమౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు? సరే నేనేమంటున్నాను, మీకు సెటిల్మెంట్ కావాలనుకుంటున్నప్పుడు ఆధార్ క్యాపిటల్ మెయిల్ అది స్టాష్యూనికి మెయిల్ వేయండి, వాళ్ళు ఇస్తారు కదా మీకు. మెయిల్ వేస్తా కదా, ఏమంటే వేయండి మెయిల్. ఇప్పుడు దాకా వేయలేదు కదా, ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు. బట్ మీరు ఇట్లా బెదిరించడం కరెక్ట్ కాదు. అది బెదిరించలా నేనేమో ఇప్పుడు మీకు కట్టపోతే మీ కాంటాక్ట్ యాక్సెస్ కాల్స్ పోతే నేను ఏ రోజు ఒక మాట కూడా నోట్లో పెట్టిన నెంబర్స్ ఫర్దర్ నెంబర్స్ ఎందుకు పెట్టారు? లోన్ తీసుకున్న ఎందుకు పెడతారంటే కస్టమర్ కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళకి కాల్ చేసి అడగాలి ఈ పర్సన్ కమ్యూనికేషన్ లో ఉన్నాడని చెప్పేసి. కాదు సార్, మీరు అంటున్నారు ఫర్దర్ నెంబర్స్ కి ఎలా కాల్ చేస్తారు? మీరు పెట్టిన నెంబర్ మీరు ఫర్దర్ నెంబర్ లకు కాల్ చేస్తే నాకు సాలిడ్ రీజన్ వస్తుంది. ఇట్లా మీ వల్ల నా యొక్క ప్రైవసీని బ్రీచ్ చేశారు కాబట్టి నాకు డబ్బులు అరేంజ్ అవ్వట్లేదు, అందరికి చెప్పారు కాబట్టి డబ్బులు అరేంజ్ అవ్వట్లేదు అని చెప్తాను. లేదు సార్ మీరేమో ప్రతి నెల సెటిల్మెంట్ తీసుకుంటానని చెప్పి ప్రతి నెల నేను ఒక 40,000 కడతాను చెప్తున్నా. మా మధ్య కట్టుకోండి, లెటర్ వస్తే క్లోజ్ అయిపోతే కడతారు కానీ లెటర్ రాదు. పార్ట్ పేమెంట్ కింద కట్టుకుని 40,000 అంత కట్టలేదు సార్. అప్పుడు సెటిల్మెంట్ ప్రజెంట్ అంత కట్టట్లేదు, అరేంజ్ అవ్వట్లేదు. అరేంజ్ అవనప్పుడు ఈఎంఐ కట్టండి అని చెప్తున్నా సార్. నేను అరేంజ్ అవనప్పుడు ఈఎంఐ కట్టండి. అది కదా నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినా ఇది ఒకటే కదా, నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినా మల్టిపుల్ డిఫాల్ట్ అయినా ఇప్పుడు మీ జాబ్ లాస్ అయ్యారు, మీ ప్రెజర్ మీకు ఉంటది, కాదనట్లేదు నేను, ఓకేనా? మీ ప్రెజర్ మీకు ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ది మమ్మల్ని కూడా అడిగేది మా కలెక్షన్ ఏం కాలేదని అడుగుతారు. సరే మేమేం చేస్తాం, సెటిల్మెంట్ అని వెళ్తాం, లేకపోతే ఈఎంఐ అయినా పార్ట్ పేమెంట్ అయినా లేకపోతే ఏదో ఏమంటా. మీరు చెప్పినంత అమౌంట్ నాకు టైం పడుతుంది అని చెప్తున్నా కదా. ఈఎంఐ కట్టండి తక్కువలోకి ఇస్తా కదా, 1 lakh లోనే మీకు. నేను 1 lakh నాకు 6 నెలలు టైం పడుతుంది. ఇది 1 lakh ఇస్తా, ఈఎంఐ కట్టండి. ఈఎంఐ కట్టకుండా జమ చేసుకోవాలి కదా, రెడీ చేసుకోవాలి. ఇన్ని రోజులు ఏం చేస్తారు? సెటిల్మెంట్ మేడం 3వ తారీఖు నుంచి మీకు ఫోన్ చేస్తానే ఉన్నారు. ఏం చెప్తున్నా మేడం కదా చెప్తున్నా నేను. అలా చెప్పి ఎన్ని రోజులని ప్రతి నెల ఇదే చెప్పుకుంటా వస్తారు సార్? చెప్పండి. టైం పడుతుంది, నీకు ఇంత అరేంజ్మెంట్ క్లోజ్ చేద్దామని చెప్పాను సార్. మెయిల్ వేయండి, సెటిల్మెంట్ అమౌంట్ వస్తుందో మెయిల్ వేయండి, వాళ్ళు చెప్తారు కదా. జత్యం గారు చెప్తారు కదా, వాళ్ళు చెప్పిన అమౌంట్ నా దగ్గర లేకనే కదా. రాని అమౌంట్ వాళ్ళు చెప్పిన అమౌంట్ నేను చెప్పిన అమౌంట్ ఒకటే ఉంటది కదా, లేకపోతే వాళ్ళు చెప్తే మా అయితే ఒక 20,000 ఎక్స్ట్రా చెప్తారు, అంతకంటే ఏం లేదు. నా దగ్గర అయితే ఇప్పుడు అమౌంట్ లేదు, నాకు టైం తీసుకుని రిఫరెన్స్ నెంబర్ చెయ్యమ్మా, ఓకేనా? కమ్యూనికేషన్ లో ఉండగా వాళ్ళకి కాల్స్ వెళ్తే నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తా. మేనేజర్ ఢిల్లీ హైకోర్టుకి రండి సార్, ఢిల్లీ హైకోర్టుకి రండి సార్. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఢిల్లీలోనే ఉన్నాం సార్, ఢిల్లీ హైకోర్టుకి రండి సార్. ఢిల్లీలో ఉన్నారా మీరు? ఢిల్లీలో ఉన్నాం సార్, ఢిల్లీ హైకోర్టుకి రండి సార్. ఢిల్లీ హైకోర్టులో ఏం చేయాలి సార్? డిమాండ్ నోటీస్ తీసుకుందాం, మీకు డిమాండ్ నోటీస్ వచ్చింది కదా, నాకు తీసుకోండి. ఢిల్లీ రావన్నా? ఏం మాట్లాడతారు సార్? మరి అవును సార్, మీకు టైం కావాలంటుంటే టైం ఎవరు ఇస్తారు మీకు? ఏజెన్సీ పేరు చెప్పండి మీది. అర్థం కదా? ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ బ్రాంచే సార్, నేను బ్రాంచ్ నుంచే మాట్లాడుతున్నా. ఢిల్లీ బ్రాంచా? ఇప్పుడు ఇందాక పక్కన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా అక్కడేనా? అందరు అక్కడే ఉన్నాము, మొత్తం ఢిల్లీలో. ఢిల్లీలోనే ఉన్నాము. ఢిల్లీలో ఇట్లా కూర్చొని ఇట్లా బెదిరిస్తారు కస్టమర్లకు మీరు? మేము బెదిరించే సార్, చెప్పండి. కాల్స్ వెళ్తే కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉన్నాం కదా, మీరు వాళ్ళకి ఎట్లా కాల్ చేస్తారు చెప్పండి.
ఏం అథారిటీ ఉంది మీకు? లోన్ తీసుకున్నప్పుడు ఎలా పెడతారు మీరు? లోన్ తీసుకోవడం ఎలా చెప్పండి. చేస్తారు? ఎలా పెడతారు సార్ లోన్ తీసుకున్నప్పుడు మీరు? అవును కట్టండి మరి అయితే. టైం పడుతుందని చెప్తున్నారు కదా కట్టడానికి. ఈఎంఐ కట్టండి. టైం EMI పడుతున్నప్పుడు ఈఎంఐ కట్టుకోండి. మీరు చెప్పిన అమౌంట్ లక్ష చెప్తున్నారు. మీ ఈఎంఐ డ్యూ డేట్ 40 అరేంజ్ చేస్తే ఇంకా 60 ఎవడు అరేంజ్ చేయాలి సార్? ఈఎంఐ కట్టకపోతే అర్థం కాల 40 అరేంజ్ చేస్తే ఇంకా అర్థం కాల. మీరు లక్ష అడుగుతున్నారు కదా, 40 అరేంజ్ చేస్తే ఇంకా 60 అరేంజ్ చేయాలి కదా. అరేంజ్ చేయాలంటే ఈఎంఐ కట్టకపోతే 40 అయిపోతే సెటిల్మెంట్ లక్షలు చెప్తారు. ఈ 40 2 షార్ట్స్ తీసుకో. ఈ మంత్ 40 కట్టుకో, నెక్స్ట్ మంత్ 60 కట్టుకో. అట్లా అవ్వట్లేదు క్లోజ్ అయిపోయింది కదా. 6 నెలలు పడుతుంది నాకు అట్లా. 6 నెలలకు ఇవ్వరు సార్. 6 నెలలకు ఇవ్వరు సార్. 6 నెలలు టైం పడుతుంది నాకైతే. 2 మంత్స్ ఎమ్మటే ఉంటుంది సార్. మీరు 40 మంత్ కట్టుకోండి, నాకు నెక్స్ట్ 6 మంత్ 60 నెలలు టైం పడుతుంది. 1 లాక్ 6 నెలలు టైం పడుతున్నప్పుడు ఈఎంఐ కట్టుకోండి. తర్వాత ఈఎంఐ కడితే మొత్తం డబ్బులు అయిపోతే ఎట్లా అయిపోతాయి? 11,140 11,469 రూపాయలు. 40,000 అక్కడే పోతాయి కదా. సింపుల్ 44,000 కాదు 11,469 కట్టుకున్నారంటే మీకు నెక్స్ట్ మంత్ మీకు సెటిల్మెంట్ అనేది తక్కువకి వస్తుంది సార్. మెయిల్ చేయండి నాకు ఎంతకు వస్తుంది నెక్స్ట్ మంత్? 90,000కి వస్తుంది. తక్కువగానే వస్తుంది కదా. అదే 11,000 కడితే తగ్గేది 5,000. మీరు చెప్పేది భలే ఉంది సార్. కాదు నేను చెప్పింది ₹1,00,000. 90 సెటిల్మెంట్ లోనే మైనస్ చేసి ఇస్తున్నామంటున్నా కదా. మీకు సెటిల్మెంట్ లోనే మైనస్ చేసి ఇస్తాను నేను. లక్ష అయితే ఇప్పుడు ప్రజెంట్ కట్టలేదు, చాలా టైం పడే సార్. ₹1,00,000 నేను అదే అంటున్నా. ఈఎంఐ టైం పడుతుంది. రాసుకోండి, కస్టమర్ టైం పడుతుంది రాసుకున్నాడు. ఎవరు రాయడానికి లేదు సార్. రాయడానికి లేకపోతే ఎంట్రీ చేసుకోండి సిస్టమ్ లో. అమ్మా నువ్వు చెయ్యమ్మా, నేను మాట్లాడతాను. ఏ లెక్కలో బెదిరిస్తున్నారు నాకు చెప్పండి. నేను కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండంగా మీరు రిఫరెన్స్ నంబర్ లో కాల్ చేసి నా యొక్క ప్రైవసీని బ్రీచ్ చేస్తే నేను ఇంకా పేమెంట్ కడతా అనుకుంటున్నారు. మీరు నేను ఏ లెక్కన బెదిరియట్లేదు. మీరు 40,000 ఉన్నప్పుడు ఈఎంఐ కట్టుకోవచ్చు కదా. ఈఎంఐ 11,000 ఈఎంఐ కట్టుకోండి. డబ్బులు లేవు సార్. ఈఎంఐ ఎట్లా కట్టాలి? 40,000 ఎట్లా చెప్పారు సార్? 40,000 లెటర్ వస్తే రిలేటివ్స్ అడుగుతామని చెప్పాను. 40,000 లెటర్ వస్తే రిలేటివ్స్ ఇస్తామని చెప్పారు. అర్థం 40,000 లెటర్ వస్తే 40,000కు సెటిల్మెంట్ లెటర్ వస్తే రిలేటివ్స్ ఇస్తామని చెప్పారు, హెల్ప్ చేస్తామని చెప్పారు. అసలు అప్రూవల్ రాదని నేను చెప్తున్నా కదా. అప్రూవల్ రాకపోతే నాకు 6 months టైం ఇవ్వండి, కట్టేస్తా. 1 lakh టైం ఇస్తాను. ఈఎంఐ కట్టంటున్నా. నాకు అడుగు ఎవరైతే ఇస్తానంటున్నారు 11,000 అడుగు. ఇవ్వరా సార్ వాళ్ళు? ఎందుకు ఇవ్వాలి సార్? మీరు అసలు అరేంజ్ చేయకుండా మీరు ఇంకా మళ్ళీ మాట్లాడాలంటే కరెక్ట్ కాదు. అది నాకు టైం పడుతుంది. కట్ చేస్తున్నాను నేను. ఇదిగో ఇవన్నీ నేను మాట్లాడలేను. ఆయన ఏదైతే సెటిల్మెంట్ అమౌంట్ అడుగుతారు కదా, వాళ్ళు రిప్లై ఇస్తారు కదా. ఎందుకు మనకింత రీజనల్ మేనేజర్ ఇస్తాడు కదా. 6 నెలలు టైం కావాలంటున్నా. ఆల్రెడీ 445 రోజుల నుంచి లీగల్కి వెళ్ళమంటున్నాడు. ఆయన లీగల్ గా రమ్మంటే రావట్లేదు. మిమ్మల్ని మీరు అగ్రిమెంట్ లేదు చేయండి కదా, మొత్తం చెప్పట్లేదు. మీరు చెక్ చేసుకో. డిమాండ్ నోటీస్ వచ్చింది, చెక్ చేసుకో. డిమాండ్ నోటీస్ నేనేం చేయాలి సార్? డిమాండ్ స్క్రిప్ట్ లో పంపిస్తా. నువ్వు డిమాండ్ నోటీస్ కాక ఇంకేం నోటీసులు వస్తాయి నీకు? మస్తు వస్తాయి. అందులో ఏం నోటీస్ వస్తాయి చెప్పు? డిమాండ్ వస్తుంది, ఆర్బిట్రేషన్ వస్తుంది, డన్నింగ్ వస్తుంది. ఫస్ట్ డిమాండ్ నోటీస్ వస్తుంది. డిమాండ్ నోటీస్ వచ్చిన తర్వాత నీ దగ్గర నుంచి అప్పుడు నీకు హియరింగ్ డేట్ వస్తుంది. తెలుసా? మీరు మేనేజరా సార్? మీరు మేనేజర్ మేనేజర్నే సార్. నాకు కనబడలేదు మీరు మేనేజర్. ఇంకెలా కనపడుతున్నా సార్? నీకు ఏ నోటీస్ వస్తాయి తెలియదు సార్. ఎట్లా మాట్లాడుతున్నా? ఏ నోటీస్ వస్తుంది తెలుసా సార్? ఏ నోటీస్ మొత్తం తెలుసా సార్? డిమాండ్ లోన్ కట్టకపోతే డ్యూ ప్రాసెస్ ఎన్ని నోటీస్ వస్తాయి తెలుసా నీకు? డిమాండ్ నోటీస్ ఎన్ని నోటీసులు వస్తాయి తెలుసా? ఏమన్నా డ్యూ ప్రాసెస్ చెప్పండి. తెలుసా? 3 నోటీస్ వస్తాయి. 3rd డిమాండ్ నోటీస్ రిపీట్ వస్తుంది తెలుసా మీకు? తర్వాత మీకేం తెలియదు. నేను అప్రోచ్ అవుతాను అనుకుంటున్నావా? మా లాయర్ అప్రోచ్ అవుతాడు. ఫస్ట్ మీరు ప్రాపర్ గా తెలుసుకోండి. లీగల్ ఎట్టబోవాలా తెలుసుకోండి ఫస్ట్. మేనేజరే కదా, నాకు డౌట్ కొడుతుంది సార్. సరే సార్, మీకు డౌట్ కొడుతుంటే మీ లాయర్ దొరుకుతురు రండి. మీకు ఆల్రెడీ లీగల్ నోటీస్ వచ్చింది, అదే డిమాండ్ నోటీస్ వచ్చింది. దాని తర్వాత ఏమొస్తుంది ఫర్దర్ గా? చూడండి సార్, మీరు కస్టమర్ కట్టలేడు. ఫర్దర్ కట్టలేనప్పుడు ఇన్ని రోజులు టైం ఎందుకు తీసుకున్నావు బాబు? ఈఎంఐ కట్టుకోమంటాడు. కస్టమర్ కట్టలేనప్పుడు ఈఎంఐ కట్టుకోవాలా? లేదు 6 నెలలు ఈఎంఐ కట్టుకుని 6 నెలలు టైం తీసుకో. పొద్దు పొద్దున ఎందుకు అరుస్తున్నావు సార్ అట్లా పొద్దు పొద్దునే?
అర్థం కావట్లా. ఎందుకు అరుస్తున్నారు అంటున్నా పొద్దు పొద్దున్న? ఎందుకు అరుస్తున్నట్టే మీరు తీసుకున్న అమౌంట్ ఏంది, మీరు కార్నర్ టైం అడిగేది ఏంది, ఇప్పుడు దాకా తీసుకుని కట్టుకున్న రోజులు ఏంది, పొద్దున అరుస్తున్నా అంటారు. చేసేది పదే తప్పుడు పని. మళ్ళీ మాట్లాడుతున్నారు 40-30 వేలు 3 లక్షలు ఫోర్ క్లోజర్ అమౌంట్ ఉంది. 30,000 ఇవ్వడండి, నీకు 40,000 సెటిల్మెంట్ ఇవ్వడం ఇస్తాడా? నువ్వు మెయిల్ నువ్వు స్టాచ్మెంట్ మెయిల్ అయ్యి నీకు అదే సెటిల్మెంట్ నీకు అంటుంది. అదే స్టాచ్మెంట్ నోడు నీకు 30,000కి నీకు మెయిల్, రిటర్న్ మెయిల్, నువ్వు వేసిన మెయిల్కి ఆ సెటిల్మెంట్ అమౌంట్ ఎంత వస్తుందని నువ్వు మెయిల్కి వేస్తే అదే 40,000కి వచ్చిందంటే నేను నీ అకౌంట్ ఫోర్ క్లోజర్ చేస్తా. ఫోర్ క్లోజ్ చేసే పొజిషన్ లేదు కదా. నేను నా డబ్బులతో నేను కడతా. ఓకేనా? నేను ఫోర్ క్లోజ్ చేసే పరిస్థితి కాదు, నా డబ్బులతో నేను కడతా. నీ అకౌంట్ ఇదిగో ఆడే నీకు సెటిల్మెంట్ అమౌంట్ 40,000కి వస్తే నేనే క్లోజ్ చేస్తాను నీ 40,000కి. ఓకేనా? నువ్వు మెయిల్ అయ్యి నీ సెటిల్మెంట్ అమౌంట్ కి ఎంత వస్తుందని నువ్వు మెయిల్ అయ్యి ఆడ నీకు 40,000 ఎమ్మటిని వచ్చిందంటే అదే 40,000 క్లోజ్ చేస్తా నేను. అదే సార్, అదే 40,000 నాకు ఇచ్చేయండి, ఇంకో 40 యాడ్ చేసి 80 కట్టిద్దాం. ఆ 40,000 నాకు హెల్ప్ చేయండి, ఇంకో 40 నేను కట్టేస్తా, 80 క్లోజ్ అయిపోతుంది. ఎవరు మీరు? మైండ్ నుండి మాట్లాడుతున్నారు లేకపోతే ఏమైనా మాట్లాడుతున్నారు సార్? మైండ్ ఉంది సార్ బాగానే. మరి మైండ్ ఉంటే మెయిల్ ఏమంటే మెయిల్ నీకు సెటిల్మెంట్ 40,000 వస్తే 40,000 కట్టేసేయండి, నేను క్లోజ్ చేస్తానంటున్నా కదా. లేకపోతే మొత్తం కట్టుకోండి. నేను మెయిల్ వేస్తా. వేసిన తర్వాత వారం నుంచి మెయిల్ వేస్తున్నారు సార్, అసలు మెయిల్ వేస్తానే ఉన్నారు సార్, నేను చెక్ చేస్తానే ఉన్నాను. వేస్తావు సరే మరి. ఇక్కడ కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా రిఫరెన్స్ నెంబర్లో కాల్ చేస్తా అని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నాడు. మీ యొక్క రైట్స్ మీరు తెలుసుకోండి. కస్టమర్ కమ్యూనికేషన్లో ఉండగా రిఫరెన్స్ నెంబర్లకు కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి కాల్ చేయొద్దు. రిఫరెన్స్ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయాలి? కస్టమర్ కమ్యూనికేషన్లో లేకపోతే, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే, లేదంటే కమ్యూనికేషన్లో లేకపోతే అప్పుడు రిఫరెన్స్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మన గురించి ఎంక్వైరీ చేయొచ్చు. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ వీళ్ళు కాల్సే చేయకూడదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.